అందరికీ క్షణార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. రామన్న లడాయి గట్టిగానే వేస్తున్నాడు. ఇక బాపు బాయికాడనే ఉండబట్టే పార్టీ పెద్దగా బరువునంతా నెత్తి మీద పెట్టుకుని మోయాలే కదా. నిరుద్యోగుల కోసం యువ సంగ్రామం అని ముంగట్టుకొచ్చిండు. ఎక్కడనైతే కాంగ్రెస్ వాళ్ళు యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండ్రో అదే గ్రౌండ్ లో పెట్టిండ్రు కదా మీటింగ్. కారు గుర్తు లీడర్లను ఇంటి గడపలనే గట్టిపడేసిన సభకాడికి వచ్చిర్రు. గులాబీ దండు పెట్టిన సర్కారు మీద దండయాత్ర ఎట్లా నడిచిందో చూద్దాంపా. ఓడ దాటేదాకా ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్టే చేసిందట కాంగ్రెస్ పార్టీ. నిరుద్యోగులు నమ్మి నానబోస్తే ఇప్పుడు పుచ్చి బుర్రలైనాయని యువ సంగ్రామం అనే సభ పెట్టిండు రామన్న. ఇక అక్కడికి వచ్చిన నిరుద్యోగులు వాళ్ళ గోసలను చెప్పుకున్నారు. మా బాధ మీకు అర్థం కావట్లేదన్నా. మీ మనమడికు పూరులు వేసుకోవడానికి ఇచ్చిన టైము కూడా మాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి అన్నా. ఒక్కసారి మా బాధని అర్థం చేసుకోండి అన్న. పోటీ పరీక్షలు రాసి కన్నులకు కొలువు కొట్టినామని చెప్పుదామనుకుంటే ప్రభుత్వాలు నోటిఫికేషన్లే ఇస్తలేవని కచ్చిర్రు నిరుద్యోగులు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పవర్లకు వచ్చేందుకు నిరుద్యోగ వృత్తి చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తామని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని పిలిపించి రేవంత్ రెడ్డి పబ్లిక్ మీటింగ్ లో చెప్పించిండు. ఇప్పుడు వాళ్ళు ఉత్త చేతిలో చూపిస్తున్నారని టీవీలల్లా బొమ్మలేసి చూపెట్టిండు. ఒక అన్నగా, ఒక సోదరుడిగా నేను మాటిస్తా ఉన్నా, ఖచ్చితంగా 2028లో 600 మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈసారి మీ బాధ్యత మీ అన్నగా నేను తీసుకుంటా. గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఆగండి. గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి, కానీ ఈసారి అట్లా కాకుండా పూర్తి స్థాయిలో బాధ్యత నేను తీసుకుంటాను. 10 ఏళ్ళు మీరే పవర్లు ఉన్నారు కదనే, అప్పుడు మీరు మంచిగా చూసుకుంటే ఇప్పుడు ఈ గోస వచ్చునా చెప్పు. పాత కేటుగాళ్ళు, కొత్త డూప్లికేట్ గాళ్ళు ఇద్దరు కలిసి తెలంగాణ యువత మీద నకిలీ ప్రేమలు నటిస్తూ విసిరిన వల పేరే తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అని వేమన ఎప్పుడో చెప్పిండు. పిల్లల్ని అంటారు కానీ వాళ్ళ బుద్ధుల్ని అంటారా తల్లిదండ్రులు? కన్నందుకన్నా కణకరం చూపెట్టాలి కదా, సత్యదాకా సాదుకోవాలి కదా. కనుడే పాపం అన్నట్టుగా తయారైతున్నారు కొందరు పుత్రరత్నాలు. ఒకప్పుడు ముసలతోటి ఇండ్లు వాకిలు నిండుగుండేటివి, ఇప్పుడు అనాథాశ్రమాలు నిండుకుంటున్నాయి. అట్లాంటి కొడుకులున్నాక అనాథాశ్రమాలు కలకలాడుతూనే ఉంటాయి. ఇక వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా దండగే గాని గా ముసలను ఓదర్చుదంపా. ఎవరికెవరు ఈ లోకంలా ఎవరికి ఎరుక. తల్లి, బిడ్డ, అక్క, చెల్లె, భార్య, భర్త అనే బంధాలు కాలగర్భంలో కలిసిపోయేటట్టే ఉన్నాయి. అన్ని బంధాల విలువలు సన్నగిల్లిపోతున్నాయి. పేగు తెంచుకొని పుట్టిన పిల్లలే తల్లిదండ్రులతోటి ఏ బంధం లేదంటుర్రంటే ఇక ఇంకెక్కడి బంధాలు, బంధుత్వాలు. ఈ ముసలోళ్ళు చూడుర్రి, అందరుండి అన్నదల్ లెక్క రోడ్డు పాలయ్యర్రు. ఇల్లది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాండురంగాపురం. 3 కొడుకులు, 1 బిడ్డే ఉన్నదట. అందరినీ మంచిగా చదివించి ప్రయోజకుల్ని వేసిర్రు. పెళ్లిళ్ళు చేసుకుని ఎవళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు. మరి వాళ్ళ భవిష్యత్తుకు బాటలేసిన తల్లిదండ్రులు చూసే బాధ్యత తీసుకోవాలి కదా. వాళ్ళు తలంత బలగం ఉండి తలగడిగే దిక్కులేదన్నట్టు చేసిర్రు. పేరు మోసే పెద్ద కొడుకు ఇంతకెళ్ళి బయటకెళ్ళగొట్టి తాళం పెట్టుకున్నాడట. పెళ్లి చేసుకొని 25 సంవత్సరాలు ఉన్నాయి సార్. 25 సంవత్సరాల్లో నిన్న వచ్చిండు సార్. నిన్న వచ్చి నా సామాన్లు, నా బట్టలు, నా గిన్నెలు, నా చెంబు పళ్ళాలు అంత రోడ్డు మీద పడేసి నాకు ఇల్లు కావాలి, నాకు భూమి కావాలి అని చెప్తాడు సార్. మేము మంది దాగి తెస్తే మా బాధితుడు ఎవరు? మాకు బాధితుడు ఎవరు? మాకు చేసేవాళ్ళు ఎవరు? మా దిక్కు తిరగలేదు సార్. ఇప్పుడు నాకు 25 సంవత్సరాలు సార్. ఇప్పుడు ఆయన పోయింది. పోనీ కొడుకేమన్నా బీద సాదోడా, తిండికెళ్తలేదా అంటే KTPS లా డివిజనల్ ఆఫీసర్ చదివిచ్చి కొలువచ్చినాక తల్లిదండ్రిని కానకుండా అయిండు. రోజుకింత ఎడబాసి ఇలా రోడ్డు పాలు వేసిండు. బువ్వ పెట్టకుండా పర్లేదు, ముసలోళ్ళ కష్టంతో కట్టుకున్న ఇంట్లో ఉండనిస్తలేడట. బయటికెళ్లకుంటే ఇంట్లో సామాన్లు బయటేసిండట. మా గూడు మాకు ఇప్పియాలి అని కలెక్టర్ కు ఫిర్యాదు చేసిర్రు ముసలోళ్ళు. రేవంత్ సారు అప్పట్లేదో మాట ఇచ్చిర్రు కదా, అవ్వాయిల్ని చూడని కొడుకులకు బుద్ధి చెప్తామని. అదేందో చూడుర్రి మరి. ఇప్పుడు నిన్నేదో హడావిడి చేసినమాట కదా. నా పుట్టినరోజు కదా, దోస్తులకు దావత్ ఇచ్చిన. ఆహా, ఇది ఆఫీస్ అనుకుంటున్నావా, ఫంక్షన్ హాల్ అనుకుంటున్నావా? అయ్యో, రోజు కలిసి మెలిసి కొలువు చేసుకుంటోళ్ళం. పుట్టినరోజును ఎంజాయ్ చేసినాం, తప్పే ఉంది. అంత పవరం ఉంటే డ్యూటీలు దిగినాక వేసుకోవాలి. రేపు ఇంకో దోస్తు బర్త్డే ఉంది. ఆహా, ఆ దావత్ కూడా ఆఫీస్ లోనేనా? ఏముంది, కేక్ కటింగ్ చేసి బిర్యానీ ఆర్డర్ పెట్టి జరసేపు డీజే పెట్టుకుని ఎగురుతాం గంతే. పని పాత్ర పెట్టి జాతర చేస్తున్నాం అన్నట్టయితే. ఇంత మాత్రానికి ఇట్లంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ లో ఏకంగా ఏం చేసిరు చూడు.
ఏంది జరిగే అకేషన్ కు అక్కడ లొకేషన్ కు మ్యాచ్ అయితే లేదు అని చూస్తున్నారా? అదే ట్విస్ట్. అది దవాఖానా, అక్కడ జరిగేది సీమంతం. మళ్ళా కాన్పొచ్చిన పేషెంట్లకు డెలివరీతో పాటుగా ఈ బంపర్ ఆఫర్ ప్రకటించారా అనుకునేరు. అంత సినిమా లేదు. ఆ బుజ్జి దవాఖానా సూపరింటెండెంట్ బిడ్డనట. అలా స్టాఫ్ సమక్షంలా బిడ్డకు ఈ వేడుక ఏర్పాటు చేసింది. ఎందుకు ఫంక్షన్ హాల్ దొరకలేదా దవాఖానా పెట్టిర్రంటే విధులలో సిబ్బంది సమక్షంలో ఈ కార్యం చేయాలనుకున్నారట. ఖమ్మం జిల్లా మదిర దవాఖానలో అయింది ఈ వేడుక. ఇక అందరూ పిల్ల ఓడి నింపుకుంటా మంగళారతి పట్టుకుంటా బిజీగా ఉన్నారు. పేషెంట్లనేం పట్టించుకుంటారు. పాపం రోగుల తిప్పలు రోగులు పడ్డారట. అయినా స్టాఫ్ మీద అంత అభిమానం ఉంటే ఓ రోజు సెలవు పెట్టుకొని అందరిని పిలిచి దావత్ ఇచ్చేది ఉండే గాని దవాఖానలకి డిస్టర్బెన్స్ ఏంది అని పట్టిరు పేషెంట్ల తరపునోళ్ళు. ఈ కార్యం మీద యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు. ఏంది బుజ్జమ్మ, వానదేవుడు ఏందో ఆలోచిస్తా ఉన్నాడు. ఏముంది, వానలు పడితే రైతులు ఎక్కడ బాగుపడతారో అని మీదనే ఉండి మిట మిట చూస్తాండు. పాపం రైతులకు ఈ ఏడు కష్టమే ఉన్నట్టున్నది. ఏం చేస్తారు మరి, మొగులు దిక్కు చూసి చూసి మెడలు పోతున్నాయి గాని ఎన్ని మొక్కులు పెట్టినా ఎన్ని అభిషేకాలు చేసినా వానదేవుని మనసు అయితే కరుగుతలేదు. పాడై పనికొచ్చే పంట వండుతలేదు గాని పనికి రాని పంట మాత్రం శీతం పండుతుందట. ఏందబ్బో ఆ పంట? ఇంకేముంది, చెడగొట్టు పంట గంజాయి. ఎవలమ్మా ఆ రైతు? చూపెడతపా. ఏషమేమో స్వామీజీ గుడిసెనక ఏ క్యాజీ గూడు చిన్నగానే ఉన్నది గాని ఉపాయం మాత్రం పెద్దగానే వేసినట్టున్నాడు. పచ్చని వాతావరణంలో స్వచ్ఛమైన గాలి వీల్చుకుంటుండ అనుకుంటే నడుమ గంజాయి మొక్కలు కూడా వేసిండు. చుట్టూ పూల చెట్లు పెట్టుకున్నట్టు గంజాయి చెట్లు పెట్టి నిత్యం నీళ్లు పోసి మంచిగానే చదువుకున్నాడు. వికారాబాద్ జిల్లా గోవిందరావుపేటలా గంజాయి సాగు చేస్తున్నట్టు వార్తలు వస్తే పోలీసులు దేవులాడుకుంటూ వేర్రు. ఇంత కరువులో కూడా పంట మంచిగా ఏపుగా పెరిగింది. పెరిగిన మొక్కలు దాకా ఇంకా కోసి ఎండబెట్టిన పంట కూడా దాచిపెట్టిండట. అది కూడా పట్టుకున్నారు. మరి స్వాముల వారు దందా చేస్తున్నాడా? ఈ పాపకారి పంటనక కారణాలేందో కనుక్కునే పనిలా పడ్డారు పోలీసులు. కర్ణుని సావుకు 1,00,000 కారణాలన్నట్టు అన్నదాతల బాధలకు 1,00,000 కారణాలే ఉన్నాయి. అంతే కదా, వానలు పడక ఓ బాధ, ఎరువు దొరకక ఓ బాధ, చీడపీడలతోటి ఇంకో బాధ. అన్ని దాటుకొని పంట పండిస్తే మద్దతు ధర లేకుంటే అది అసలైన బాధ. ఇన్ని బాధలు చాలవన్నట్టు ఈ నడుమ కోతుల బాధ తోడైంది. ఇక వీటి గురించి చెప్తావు. ఊర్లే పూలు పండు అనే మాట కనిపించకుండా ఎత్తన్నాయి. ఊర్ల మీదనే కాదు, ఈ రైతు పొలంలో ఎంత ఆగం చేసినాయి చూడు. అసలే కోతి మీదంగా కళ్ళు తాగితే ఎట్లుంటది? ఇగో ఇట్నే ఉంటది. మనకే సుక్కలు చూపెడుతున్నాయంటే అప్పట్ల రావణ లంకకు ఇంకెట్లా చూపెట్టినాయో కిష్కింద కాండ చేసినాయి. వాటి జాతి పేరు నిలబెట్టినాయి. అవిటికి ఉపయోగపడకున్నా ఏం లేదు గాని అవతలోళ్లకు పనికి రాకుండా చేస్తాయి. ఉట్టి పుణ్యానికి 3 ఎకరాలల్లా అరటి మొలకలు పీకి పాకం పెట్టినాయి. వాటికేమన్నా కాతా పూత ఉన్నదా? ఉట్టి కోతి శాతలు కాకపోతే ఊకే ఉండబుద్దిగాక ఇట్లా శెల్కల పొంటి వడి ఏర్లతోటి సహా వీకేసినాయి. అగ చూడురి చెట్ల కింద దయ్యాలు తిరిగినట్టు ఎట్లా తిరుగుతున్నాయో. చేసిన ఘనకార్యం జాలదన్నట్టు. పాపం 2,50,000 పెట్టుబడి పెట్టిండట. అంత మట్టిలా కలిపినాయి. ఈ కోతుల అడవులకు ధర్మాలే ఈ భారీ నష్టానికి భారీ మూల్యం సర్కారే చెల్లించాలి అని రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నారు నంద్యాల జిల్లా పాణ్యం ఊరోళ్ళు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అందుకే నా పాపం ఇవాళ ఆఫీస్ కు డుమ్మా కొట్టింది సిరమ్మ. ఆగో, నేను బాడింది ఆమె గురించి అని ఎట్లా అనుకుంటున్నావు నువ్వు? ఎలుక పిల్లి లెక్క ఎప్పటికీ కొట్టుకుంటూనే ఉంటారు కదా, అందుకే. అంటే ఇయ్యాలనిది ఏ క్యారెక్టర్ మరి? అగో నడుమిట్లా నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకుర్రి. సిరమ్మ లేనిలోటు తీర్చాలన్నప్పుడు ఆమె క్యారెక్టర్ కూడా న్యాయం నువ్వే వేయాలి కదా. వామ్మో, మీ క్యారెక్టర్లలో నాకెందుకు తల్లి? ఇగో గీడేదో పిల్లి వార్త వచ్చిందట చూద్దాంపా. అర్రే ఎంత పని చేసుకున్నవే పిల్లి, నీ అవ్వ కళ్ళు మూసుకొని పాలు దాక్కుంటా నన్నెవరు చూస్తలేరు అనుకుంటావు. కానీ నిన్ను నువ్వే చూసుకోలేదు కదా. ఇప్పుడు చూడు ఎంత పెద్ద కట్టమచ్చిందో నీకు. అరే ఉన్నకాడుంటలేవు మళ్ళా. ఒలింపిక్స్ గేమ్స్ లా పథకాల కోసం పోటీ పడ్డట్టే లాంగ్ జంపులు హై జంపులు బగ్గనే ఎత్తానో గాని జర్రాళ్ళు చెంబు తీసేదాకా ఓపిక పట్టరాదు. మంచిగా ఇంటోళ్ళకి తెలియకుండా సీక్రెట్ గా పాలు తాగుదాం అనుకున్నావు గాని మూతి దాంట్లో ఇరకబెట్టుకుని పెద్ద రిస్క్ లో పడ్డావు. అయ్యో, పిల్లిని పట్టుకునేందుకు పునికి చేతులతోటి వణుకులు పెడుతున్నారు గాని నువ్వు రావమ్మా, అచ్చి ఈ ఆపరేషన్ ఎందుకు కంప్లీట్ చేసిపో మెల్లగా మెల్లగా. అయ్యో, మిడలిగిన ఇరగొట్టేవు తల్లి. పిల్లిని చంపిన పాపం ఉత్తగానే పోదు మళ్ళా. చిన్నగా చిన్నగా అబ్బర బిడ్డ. మొత్తానికైతే చెంబులకి తలకాయ బయటపడ్డది పో. ఐసీయూలున్న పేషెంట్ కు ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్ లెక్క వీళ్ళు క్యాట్ సేవ్ ఆపరేషన్ చేసి గీ పిల్లినిగా పాడిర్రు. మొత్తానికి ఇంతకు ఎక్కడైందో చెప్పలేదు కదా బీహార్. ఇవుల్లా ఇయాల్టి దిల్దార్ వార్తలు మళ్ళీ దిల్దార్ వార్తలలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.